చూడండి, మట్టి కుండలో లస్సీ 5 నిమిషాల్లో తయారైపోయింది. మరి 3 గ్లాసులలోకి వచ్చేసింది. వీటిల్లో చక్కగా స్ట్రా వేసి ఇచ్చినట్టయితే పిల్లలు బయట తాగినట్టుగానే ఎంజాయ్ చేస్తూ తాగుతారు. మరి దీన్ని మట్టి కుండలోనే ఎందుకు చేయాలి, గిన్నెలో చేయొచ్చు కదా అంటే, గిన్నెలో చేసినట్లయితే ఫ్రిడ్జ్లో పెట్టకుండా మనం బయట ఉంచినా కూడా పులుపు వచ్చేస్తుంది. ఇలా కుండలో చేసినట్టయితే ఆ రోజంతా తీయగానే ఉంటుంది. కాబట్టి మట్టి కుండలో చేసినట్లయితే పెరుగులో ఉన్నటువంటి పోషక విలువలు, తర్వాత క్రీమ్ మీగడలో ఉన్నటువంటి పోషక విలువలు అన్నీ కూడా సమృద్ధిగా మనకు అందుతాయి. ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉంటేనే మంచిది. మరి మీరు కూడా మట్టి కుండలోనే ప్రయత్నం చేయండి, తప్పనిసరిగా చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది. మరి చేస్తారు కదా. ఏమండి, ఈరోజు మట్టి కుండలో లస్సీ తయారు చేశాను. ఈరోజు టీ మానేయండి, ఎండాకాలం లస్సీ తాగితేనే చాలా మంచిది. బాగుంది. మీరు కూడా మట్టి కుండలోనే లస్సీ తయారు చేయండి. కూల్ డ్రింక్లు, టీలు, కాఫీలు మానేసి ఈ 3 నెలలు 4 నెలలు ఎండాకాలం ఇటువంటి ఆరోగ్యకరమైన డ్రింక్స్ తీసుకోండి, ఇంట్లోనే తయారు చేసుకొని. చాలా బాగుంది, క్రీమీగా ఉంది, తియ్యగా ఉంది, రుచిగా ఉంది. థ్యాంక్ యూ.